ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులు మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. యెషయా గ్రంథం 49 అధ్యాయము 2-3 వచనములు. 23వ పర్వత శిఖరము 1వ వచనములో తల్లి గర్భంలో నుండగానే పిలిచి ప్రభు మనల్ని ఏర్పరచుకొనెను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. నీవు ధనికుల కుటుంబంలో కానీ దరిద్రుల కుటుంబంలో కానీ పుట్టినను పర్వాలేదు. పుట్టుక మునుపే దేవుని పిల్లలముగా మనము ఏర్పరచుకొనబడి ఉన్నాము. దేవుని ప్రణాళిక ఏదైనను అది సంపూర్ణము. మనం ఆయనకు సేవకులముగా నుండవలనని ఆయన కోరుచున్నాడు. ఈ మాటలు కేవలం బోధకులకు మాత్రమే కాక ప్రతి విశ్వాసికి వర్తించుచున్నవి. ప్రతి విశ్వాసి పురుషుడే కానీ స్త్రీయే కానీ దేవుని సేవించువారే ఉండవలెను. ఎందుకనగా మనలో ప్రతి ఒక్కరము ఆయన కొరకేదో కొంత చేటుకు ఏర్పరచుకొనబడి ఉన్నాము. కష్టంలోనున్న వారిని ఆదరించుటకు, ఆపదలోనున్న వారిని రక్షించుటకు దేవుడు మనలను తన నోటిగా వాడుకొనగలడని మనం విశ్వసించినట్లా దేవుని వాక్యం ఇచ్చుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకొనగలడు. చెప్పుటకు చేతగానిచో ప్రార్థన ద్వారా దేవుని వాక్యం అందించవచ్చును. ఎవరైనా ఒంటరిగా నుండి కృంగి ఉండినడలా వారిని ప్రక్కకు తీసుకుని పోయి వారితో కలిసి ప్రార్థించుట ద్వారా వారిని ఓదార్చవచ్చును. కొన్ని సందర్భములో కొన్ని బైబిల్ వచనం పంచుకున్నట ద్వారా దుఃఖములోను, శ్రమలోను, ఇబ్బందిలోనూ ఉన్న ఎవరో ఒకరు ఆదరించబడుటను మనము చూడగలము. ఎవరికైనా ఇచ్చుటకై వర్తమానము నిమ్మని ప్రభువు నడుగుము. అట్లు నీవు ఆయనకు నోరుగా నుండగలవు. విశ్వాస యొక్క మాటలు దేవుని హస్తములోనున్న మెరుగుపెట్టిన అంబుగా నుండి నేరుగా గురిని తాకునవిగా నుండును. మన మాటలు ఆ రీతిగా నుండవలెను. వ్యర్థమైన మాటలను మనము పలుకుకుందుముగాక. మనము ఆయా స్థలములకు వెళ్ళినప్పుడు సాక్షి రూపమున దేవుని మాటలను పంచుకొనవలెను. ఆయన సన్నిధిలోనికి పోనప్పుడెల్లా, ప్రభువా, నేను నీ సేవకుడను, ఇతరుల కొరకు ప్రార్థించుటకైనా, నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుటకైనా, ఆదరించి బలపరచుటకైనా నేను వాడబడినట్లు నాకు బోధించుము అని ప్రార్థించుచుండవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.